ఎప్పుడైతే వారికి విరోధంగా ఉన్న వారందరినీ కూడా సంహరించారో ఆ తర్వాత వెంటనే ఆధార్ నెలలో సో 13, 14 అంటే 2 రోజులు 13వ తేదీన ఇదంతా జరిగింది. 14, 15 అంటే 2 రోజులు వారు ఏం చేశారంట, సంతోషించి కూడుకొని నెమ్మది పొంది విందు చూసుకుని సంతోషించారంట. సో ఈ సందర్భాన్ని బట్టి యూదులందరూ శత్రువుల మీద విజయం సాధించడం ద్వారా ఎప్పుడైతే మాకు విడుదల కలిగింది, మాకు ప్రశాంతత దొరికింది, సో మేము కంప్లీట్గా విజయం సాధించామని ఆ డేట్స్ని పూరిం పండగ కింద చేసుకున్నారు. సో మొర్దెకై ఎస్తేరు గారు కూడా ఈ పూరిం పండగని అధికారికంగా గుర్తిస్తారు, జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా స్టిల్ ఇప్పటికి కూడా యూదులు ఈ ఆచారాన్ని, ఈ పండుగని చేసుకుంటారు. అదే పండుగ మన ఇజ్రాయెల్ దేశం బాంబులేసింది ఇరాన్ మీద, ఈ పూరిం పండుగ. ఎందుకంటే విడుదల, సో రక్షించాడు దేవుడు, మమ్మల్ని కాపాడుతాడు. సో అదనమాట. సో చూడండి, పూరిం పండుగ ఆచారం శత్రువుల నుండి యూదులను విశ్రాంతి లభించిన దినాలుగా ఆధారు నెల 14, 15 2 తేదీలు అంటండి యూదుల పండుగగా పూరీము ఆచరించుకోవాలని మొర్దెకై ఎస్తేరు ఏర్పాటు చేయండి మనకు కనపడుతుంది. చూడండి.